హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ దాని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, దాని అప్లికేషన్స్ గురించి మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. దానివల్ల నా లేటెస్ట్ వీడియోస్ని మీరు చూడొచ్చు. సో ముందుగా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్ గురించి చూద్దాం. సో ఇది ఎందుకు వాడతామంటే, మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్కి డిజిటల్ సిస్టమ్స్ ద్వారా, ఈ డిజిటల్ సిస్టమ్స్ ఇవన్నీ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో ద్వారా మనం డిజిటల్గా రిప్రజెంట్ చేయాలనుకుంటే సిగ్నల్ని, ఇప్పుడు దానికి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది వాడతాం. సో ముందు ఇందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. యాంటీ అలియాసింగ్ ఫిల్టర్, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్, డిఎస్పి ప్రాసెసర్, D/A కన్వర్టర్ అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్, రీకన్స్ట్రక్షన్ ఫిల్టర్. సో ఇవి వచ్చేసరికి బ్లాక్ డయాగ్రామ్లో ఉండే కాంపోనెంట్స్. సో ఫస్ట్ మనం అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది మనం ఇచ్చామంటే, అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ అంటే కంటిన్యూస్ సిగ్నల్ అనేది మనం కనుక ఇన్పుట్ సిగ్నల్ యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ కనుక ఇస్తే, ఈ యాంటీ అలియాస్ ఫిల్టర్ అనేది లో పాస్ ఫిల్టర్గా యాక్ట్ చేస్తుంది మామూలుగా. అప్పుడు ఈ ఇన్పుట్ సిగ్నల్లో మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో అందులో లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని మాత్రమే ఎలో చేస్తుంది. దీని గుండా ఈ లో పాస్ ఫిల్టర్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అలో చేసి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నింటినీ స్టాప్ చేస్తుంది. అండ్ దాని యొక్క బ్యాండ్ని కూడా లిమిట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువ బ్యాండ్ లిమిట్ని సపోర్ట్ చేయదు. బ్యాండ్ విత్ తగ్గించడానికి బ్యాండ్ లిమిట్ చేస్తుంది. అండ్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అలో చేసి ఆ వచ్చిన అవుట్పుట్ అనేదాన్ని ఈ A/D కన్వర్టర్ అనేదానికి ఇస్తుంది. అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఏం చేస్తుందంటే, ఇది ఇచ్చిన అనలాగ్ అవుట్పుట్ అనేదాన్ని, అవుట్పుట్ సిగ్నల్ అనలాగ్ కాబట్టి ఆ అనలాగ్ సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి అది డిఎస్పి ప్రాసెసర్కి ఇస్తుంది. ఈ డిఎస్పి ప్రాసెసర్ అనేది ఒక మైక్రో ప్రాసెసర్గా కానీ కంప్యూటర్గా కానీ ఉపయోగించేటట్టు ప్రోగ్రామ్ చేశారు. ఇదేం చేస్తుందంటే, ఇచ్చిన అవుట్పుట్ అనేది డిజిటల్ వాల్యూని దాంట్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ ఏవైనా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసి మ్యాథమెటికల్ వాల్యూస్ క్యాలిక్యులేషన్స్ కానీ ఏవైనా ఈ డిఎస్పి ప్రాసెసర్ ద్వారా మనం చేస్తాం. ఈ ఆపరేషన్స్ అనేది చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఈ డిఎస్పి ప్రాసెసర్ అనేది మొత్తం ఈ బ్లాక్ డయాగ్రామ్లో డిఎస్పి ప్రాసెసర్ అనేది ఒక హార్ట్ లాగా అనమాట. ఇదే మెయిన్ అసలు. ఈ క్యాలిక్యులేషన్స్ కానీ ఏదైనా ఆపరేషన్స్ ఇదే చేస్తుంది డిఎస్పి ప్రాసెసర్. చేసి ఆ డిజిటల్ వాల్యూ అనేదాన్ని అవుట్పుట్గా ఇస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ని, ఆ డిజిటల్ అవుట్పుట్ని ఈ D/A కన్వర్టర్ ఏం చేస్తుందంటే, మళ్ళీ ఆ డిజిటల్ అవుట్పుట్ని అనలాగ్గా మారుస్తుంది ఆ సిగ్నల్ని. కానీ ఈసారి మనం డిజిటల్ ఆపరేషన్స్ అన్నీ చేసాం కాబట్టి అది మనకు పూర్తిగా కంటిన్యూస్ సిగ్నల్లో రాదు, డిస్క్రీట్ సిగ్నల్లో వస్తుంది. సో డిస్క్రీట్ సిగ్నల్లో రావడం వల్ల మనకు అవుట్పుట్ అనేది మొత్తం కంటిన్యూస్లోనే కావాలి, మనకి ఇలా డిస్క్రీట్ సిగ్నల్లో రాకూడదు. అందుకని మనం ఏం చేసామంటే, ఈ డిజిటల్ అనలాగ్ కన్వర్టర్ ఏదైతే అవుట్పుట్ ఇస్తుందో దాన్ని రీకన్స్ట్రక్షన్ ఫిల్టర్ అనేదాన్ని ఉపయోగిస్తాం. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే, ఈ వచ్చిన డిస్క్రీట్ సిగ్నల్ని కంటిన్యూస్ సిగ్నల్గా మారుస్తుంది. అంటే ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు వచ్చిన డిస్క్రీట్ సిగ్నల్ని స్మూతన్ చేస్తుంది. ఆ వేవ్ ఫామ్ అనేదాన్ని స్మూత్గా చేసి ఆ డిస్క్రీట్ సిగ్నల్ కంటిన్యూస్గా చేంజ్ చేసి ఈ అనలాగ్ అవుట్పుట్ సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ యొక్క ప్రాసెస్ చేసే విధానం చెప్పాను, ఎలా పనిచేస్తుంది అనేది. ఇప్పుడు దీని అడ్వాంటేజెస్ గురించి చూద్దాం. ఇది వచ్చేసరికి మొత్తం ఈ డిజిటల్ సిస్టమ్ ప్రాసెసింగ్లో మొత్తం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, అది యాక్యురసీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీస్, వాటి అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్ అన్ని రావడం వల్ల కాస్ట్ అనేది తగ్గింది. ఈజ్ ఆఫ్ డేటా స్టోరేజ్ అంటే, ఇప్పుడు మనం డిజిటల్ సిగ్నల్స్ని స్టోర్ చేస్తాం కదా, మ్యాగ్నెటిక్ టేప్స్ ఇలాంటి వాటిలో స్టోర్ చేయడం ఈజీ అనమాట. దీనివల్ల ఏంటంటే, మనం స్టోర్ చేసిన డేటా అనేది లాస్ ఉండదు, డిటీరియేషన్ అనేది ఉండదు, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కాస్ట్ కూడా ఉండదు, ఫ్రీగా ఉంటుంది. ఆఫ్ టైం ప్రాసెసింగ్, ఆన్ టైం ప్రాసెసింగ్ రెండు జరుగుతాయి అండ్ రిమోట్ ల్యాబొరేటరీస్లో. సో ఈ డేటా స్టోరేజ్ అనేది డేటా స్టోర్ చేయడానికి, అండ్ స్టోరేజ్ అప్పుడు డేటాని స్టోర్ చేసినప్పుడు వచ్చే డేటాలో లాస్ లేకుండా చూసుకుంటుంది. అందుకని ఈజ్ ఆఫ్ డేటా స్టోరేజ్ అనేది వాడతాం. ఈ టైం షేరింగ్ అనేది ఎందుకు వాడతాం అంటే, ఇది ఇచ్చిన ప్రాసెసర్ ఏం చేస్తుందంటే, నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ని కనుక ప్రాసెస్ చేయాలనుకుంటే ప్రాసెసర్లోకి, అప్పుడు ఈ టైం షేరింగ్ ప్రాసెస్ని వాడతాం మనం. ఈ ప్రాపర్టీని యూజ్ చేసి మన ప్రాసెసర్లో నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి మనం పంపించవచ్చు, ప్రాసెస్ చేయించవచ్చు ఈ టైం షేరింగ్ ప్రాపర్టీని ఉపయోగించి.
అండ్ నెక్స్ట్ పాయింట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సొఫిస్టికేటెడ్ అల్గారిథమ్స్. ఈ సొఫిస్టికేటెడ్ అల్గారిథమ్స్ అనేది హైగా జరుగుతాయి ఈ డిఎస్పి అప్లికేషన్స్లో, ఈ డిఎస్పి బ్లాక్ డయాగ్రామ్లో మొత్తం. అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డిఎస్పి, సిస్టమ్ కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం వాడే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ కానీ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ కానీ వీటి వల్ల ఏం జరుగుతుందంటే సిస్టమ్ అనేది బాగా కాంప్లెక్సిటీగా మారుతుంది. లో స్పీడ్ ఈ డిఎస్పి సిస్టమ్స్ మొత్తంలో మనకి స్పీడ్ అనేది లోగానే ఉంటుంది, బ్యాండ్ విత్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మొత్తం డిఎస్పి అనేది ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ అనేవి చాలా లో స్పీడ్లో పనిచేస్తాయి. అందుకని మనం ఎక్కువ బ్యాండ్ విత్ ఉన్న సిగ్నల్స్ని మనం ప్రాసెస్ చేయలేము వీటి గుండా. అండ్ పవర్ కన్జంప్షన్, ఇది పవర్ కన్జంప్షన్ అంటే మొత్తం ఈ డిఎస్పి సిస్టమ్స్లో వచ్చేసరికి 4 lakh రెసిస్టర్స్ ఉంటాయి, ట్రాన్సిస్టర్స్. అందుకని పవర్ డెసిపేషన్ అనేది జరుగుతుంది 1 watt వరకు, 1 watt పవర్ డిసిపేషన్ వరకు జరుగుతుంది. కాబట్టి అందుకని పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే అప్లికేషన్స్ ఆఫ్ డిఎస్పి. ఈ డిఎస్పి అనేది వేటిల్లో వాడతామంటే మనం కమ్యూనికేషన్స్లో, ఇమేజ్ ప్రాసెసింగ్స్, మెడిసిన్, స్పీచ్ ప్రాసెసింగ్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, సిస్మాలజీ, మిలిటరీ అప్లికేషన్స్, వీటిల్లో మనం ఈ డిఎస్పి అప్లికేషన్స్ అనేది వాడతాం. ఫస్ట్ కమ్యూనికేషన్స్ అంటే ఎలా వాడతాం చూద్దాం. డిఎస్పి ఫైండ్స్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ట్రాన్స్మిషన్ ఛానల్స్లో వాడతాం. దేనికి వాడతాం అంటే అందులో నాయిస్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు కానీ ఎక్కువ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు కానీ వాటిని ఎక్కువ సిస్టమ్స్ క్యాన్సిలేషన్ చేయడానికి కానీ నాయిస్ని ఎలిమినేట్ చేయడానికి కానీ ఈ డిఎస్పి అప్లికేషన్స్ అనేది కమ్యూనికేషన్ సిస్టమ్స్లో వాడతాం. లైక్ ట్రాన్స్మిషన్ ఛానల్స్ ఇలాంటి వాటిల్లో ఎలా ఈ నాయిస్ అనేది ఎక్కువ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుందంటే ఈ డిఎస్పి ఏం చేస్తుందంటే వేరియస్ ఫిల్టర్ టెక్నిక్స్ అంటే లో పాస్ ఫిల్టర్, బ్యాండ్ పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్, ఇలాంటి రకరకాల ఫిల్టర్స్ అన్నింటిని వాడి ఈ నాయిస్ని కానీ వీటన్నిటిని రాకుండా ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. అందుకని డిఎస్పి అప్లికేషన్స్ అనేది కమ్యూనికేషన్స్లో వాడతాం. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇమేజ్ ప్రాసెసింగ్. డిఎస్పి ఈజ్ అప్లికబుల్ ఇన్ వేరియస్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ సచ్ యాజ్ ఇమేజ్ కంప్రెషన్, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, ఇమేజ్ అనాలిసిస్. ఈ డిఎస్పి ఎందులోకి వాడతాం అంటే ఇమేజ్ని కంప్రెస్ చేయడానికి కానీ తగ్గించడానికి, ఎన్హాన్స్మెంట్ కానీ పెంచడానికి కానీ, ఇమేజ్ని అనలైజ్ చేయడానికి కానీ, ఇమేజ్ని రికగ్నైజ్ చేయడానికి కానీ ఈ డిఎస్పి అనేది ఉపయోగిస్తాం, డిఎస్పి అప్లికేషన్స్ని. సో నెక్స్ట్ మెడిసిన్. ఈ డిఎస్పి అనేది మెడిసిన్ ఫీల్డ్స్లో కూడా మనం వాడతాం, మెడికల్ ఫీల్డ్స్లోకి. ఇట్ ఈస్ యూజ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ టు పర్ఫామ్ స్పెక్ట్రల్ అనాలిసిస్ ఆఫ్ ఈసీజీ అండ్ ఈఈజీ అండ్ ఈసీజీ రిపోర్ట్స్, సిగ్నల్స్ అనేవి ఉంటాయి కదా. ఈఈజీ సిగ్నల్స్ అనేది డిఎస్పి వల్లే వస్తాయి. ఇవి ఏం చేస్తాయి అంటే బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ ఏమైనా డిజార్డర్స్ ఉంటే వాటిని డిటెక్ట్ చేసి ఆ సిగ్నల్స్ ద్వారా తెలుపుతాయి. ఇది డిఎస్పి ప్రాసెస్ ద్వారా తెలిసిద్ది. అందుకని డిఎస్పి అనేది మెడిసిన్ ఫీల్డ్స్లో కూడా వాడతాం. నెక్స్ట్ స్పీచ్ ప్రాసెసింగ్. డిఎస్పి టెక్నిక్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ స్పీచ్ అనాలిసిస్ మెథడ్స్ ఫర్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్, స్పీకర్ వెరిఫికేషన్ అండ్ స్పీకర్ ఐడెంటిఫికేషన్. సో ఈ డిఎస్పి టెక్నిక్స్ ఈ స్పీచ్ ప్రాసెసింగ్లో ఎందుకు వాడతామంటే మనం చెప్పే స్పీచ్ని అనలైజ్ చేయడానికి కానీ, లేదంటే స్పీచ్ని రికగ్నైజ్ చేయడానికి కానీ, స్పీకర్ని వెరిఫికేషన్ చేయడానికి కానీ, స్పీకర్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి కానీ డిఎస్పి టెక్నిక్స్ అనేవి వాడతాం ఈ స్పీచ్ ప్రాసెసింగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ వేరియస్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ సచ్ యాజ్ డిజిటల్ ఆడియో ఆర్ టీవీ, ఎలక్ట్రానిక్ మ్యూజికల్ సిన్థసైజర్, కరోకీ సిస్టమ్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్. సో ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అనే వాటిల్లో కూడా ఈ డిఎస్పి అప్లికేషన్స్ వాడతాం. ఎందుకంటే ఇవి డిజిటల్ ఆడియో టీవీలో కానీ, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ సిన్థసైజర్లో కానీ అన్నింటిలో ఈ డిఎస్పి అప్లికేషన్స్ అనేది ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ సిస్మాలజీ. అసలు సిస్మాలజీ అంటే ఏంటంటే మామూలుగా ఏదైనా ఎర్త్ క్వేక్స్ కానీ, ఏమైనా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ కానీ, ఎర్త్ క్వేక్స్ వచ్చే మూమెంట్స్ కానీ ఏదైనా ఈ సిస్మాలజీ ద్వారా మనం అబ్జర్వ్ చేస్తాం జనరల్గా. ఈ సిస్మాలజీ అనే దాంట్లో కూడా మనం డిఎస్పి అప్లికేషన్స్ వాడతాం. ఆ డిఎస్పి అప్లికేషన్స్ ద్వారా అవన్నీ మనం తెలుసుకుంటాం. చూడండి, ఇట్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ స్పెక్ట్రమ్ అనాలిసిస్ ఆఫ్ సిస్మిక్ సిగ్నల్స్ అంటే అవి ఎస్టిమేట్ చేయడం, ఎర్త్ క్వేక్స్ వచ్చేటట్టు ఉంటాయి, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ కానీ ఏవైనా వచ్చేటట్టు ముందే తెలుసుకోవటం ఈ సిస్మిక్ సిగ్నల్స్ చేసే పని ఈ సిస్మాలజీ ద్వారా. టు ఎస్టిమేట్ ఎర్త్ క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్స్, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అండ్ ఎర్త్ మూవ్మెంట్స్. సో ఇది సిస్మాలజీలో డిఎస్పి అనేది అలా వాడతాం. నెక్స్ట్ మిలిటరీ అప్లికేషన్స్. డిఎస్పి ఆల్సో హ్యావ్ వైడ్ అప్లికేషన్స్ ఇన్ మిలిటరీ సచ్ యాజ్ రేడార్ సిగ్నల్ ప్రాసెసింగ్, నావిగేషన్. ఈ మిలిటరీ అప్లికేషన్స్లో రేడార్ సిగ్నల్ ప్రాసెస్ చేయడానికి కానీ, నావిగేట్ చేయడానికి కానీ ఏవైనా ఈ డిఎస్పి అప్లికేషన్స్, ఈ డిఎస్పి టెక్నాలజీ అనేది వాడతాం ఈ మిలిటరీ అప్లికేషన్స్లో కూడా. సో ఇవి వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ డిఎస్పి ఇన్ ద బ్లాక్ డయాగ్రామ్ అండ్
అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ చూశారు కదా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.